కొండారెడ్డితో ఏం మాట్లాడిందన్నయ్య? తెలీదమ్మా. తెలివిగా నన్ను బయటే ఉంచి అదొక్కతే లోపలికెళ్ళింది. అదేంటన్నయ్య? నిన్ను తన మనిషి అనుకుంటుంది కదా, నిన్ను కూడా నమ్మలేదా? అది దాని నీడనే నమ్మదు. అంత తేలిగ్గా నన్నెలా నమ్ముతుంది? బసవా, బసవా. అన్నయ్య ఏమైంది? రాక్షస్ రోజు రోజుకి మరీ ఎక్కువ చేస్తుంది. దాన్ని ఊరికి విడిచిపెడితే ఎంతకైనా తెగించేలా ఉంది. ఏమైందన్నయ్య? ఏమైందని చిన్నగా అడుగుతావేంటమ్మా? మన సూర్య వైష్ణవుని ప్రేమించలేదన్న విషయం దానికి తెలుసు కదా. అయినా అది వైష్ణవి మనసులో సూర్య మీద ప్రేమ ఎక్కువేలా చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఆవేశం పనికిరదన్నయ్య, కాస్త ఓపిక పట్టు. కానీ ఈలోగా అది నేను ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తుందని భయంగా ఉందమ్మా. ఏంటే ఊరుకున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నా? మీరు ఎంత ప్రయత్నించినా మీ బ్రతుకులు మా మేడం కాళ్ళ దగ్గరేనే. ఆ విషయం మర్చిపోకండి. మా మేడంని ఎక్కిస్తావా? తోలు ఒలిచేస్తానేమనుకున్నావో? ఆపో. తోలు మాకినే ఏంటి, మీకు ఉంది. మేము ఓల్చేయగలం. పైగా మీ మేడంకి మాకన్నా కొంచెం మందంగానే ఉంటుందిలే. ఏం కూసావే? మా మేడంకి తోలు మందమా? తోలు మందం ఒక్కటే కాదు, పొగరు కేజీలో ఉంది, బలుపు టన్నుల్లో ఉంది. మీ మేడంకి బాగా బలుపు పట్టింది. ఇంకొక మాట అన్నావంటే ఒక్కటేంట్రా 100 అంటాను. మీ మేడం కుక్క, మీ మేడం పంది, మీ మేడం ఇంకా అదేదో అడవిలో తిరుగుతుందంటారు కదా, అదేంటి? అడవి పంది? అదే అడవి పంది. ఇంకా ఏదో అంటారు కదా, గండు పిల్లి. మేడం చూసారా మేడం? విన్నారా అది ఏమని మాట్లాడుతుందో? మిమ్మల్ని కుక్క, పంది, పిల్లి, అడవి పంది. విన్నాను. విన్నారా? విని ఎలా తట్టుకున్నారు మేడం? ఆపు బసవా. లేదు మేడం, దాన్ని వాళ్ళు వదిలిపెట్టను. మీరు అనండి మేడం, దాని సంగతి చూస్తాను ఈరోజు. ఏంట్రా చూసేది? ఏం చేస్తావురా నువ్వు నన్ను? మేడం మీరు పర్మిషన్ ఇవ్వండి మేడం, దీన్ని ఈరోజు నేను చంపేస్తాను. చంపేస్తావు బసవా. దాని మూతి పగిలేలాగా లాగి చెంప మీద వేరా. ఆగో. నువ్వురా నిజమైన నమ్మకస్తుడివంటే నువ్వే. నచ్చావు పో. దీనికి చంపదెబ్బ సరిపోదురా. మనం పెట్టే చిత్రహింసలకి ఇది అనుక్షణం చస్తూ బ్రతకాలి, బ్రతుకుతూ చావాలి. నువ్వెళ్ళు. ఏంటే నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తే ఆ బాధతో నేను బలహీనం అవుతాను అనుకున్నావు కదా?
కానీ కానీ చూడు, నా బలం ఎక్కువైంది. నేనొక్క మాట అంటేనే నీ తాట తీయడానికి కూడా రెడీ అయిపోయాడు బసవ. ఇక ఇక నువ్వు నన్నేం చేస్తావే? ఈ బసవ కాదు కదా, బ్రహ్మ అడ్డుపడినా నువ్వు నన్ను గెలవలేవు. ఓ, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు నీలా, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదమ్మా. ఎస్, సేమ్ టు యూ. నీకు కూడా నా సలహా అదే. అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఆశలు పెంచుకోకు, అవి అస్సలు నెరవేరవు. అవునా? సరే చూద్దాం. ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు కదా, మరి సూర్య వైశ్యుల పెళ్లిని ఎలా ఆపుతావో ప్రయత్నించు. పదును మాటల్లోనే కాదు, చాతల్లో కూడా ఉండాలి. చాతనైతే గెలిచి చూపించవే. చూపిస్తా. నా గెలుపునే కాదు, ఈ ఇంట్లో రేపు ఆనందాలు కూడా నింపుతా. ఆనందం? అసలు అద్దంలో నువ్వు ఎప్పుడన్నా మొహం చూసుకున్నావా? అసలు నువ్వు నవ్వి ఎంత కాలమైందో నీకు గుర్తుందా? నువ్వు ఎదుటి వాళ్ళ ఆనందం గురించి కాదే, నేను పెట్టే కష్టాలకి నీ కంట్లో నుంచి కన్నీళ్లు రాకుండా చూసుకో. ఆనందం అట, ఆనందం. జోక్ ఆఫ్ ద డే. ఏమ్మా, ఏమంటుంది? ఏముంది, నువ్వు తన బలమంట, నేను దాన్ని ఏమీ చేయలేనంట. ఏడ్చింది. అమ్మా నీలా, దాని పొగరు అణచాలంటే నువ్వన్నట్టు ముందా సిద్ధప్ప ఎక్కడున్నాడో తెలుసుకోవాలమ్మా. ఆ ముసలోడు దొరికితే దీని తెక్క కుదిరేలా చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను రేపే హైదరాబాద్ వెళ్తానమ్మా. అలాగే అన్నయ్య, కానీ మన పని మీద వెళ్తున్నామన్న అనుమానం రాకుండా వెళ్ళాలి. అది నేను చూసుకుంటానులేమ్మా. నాకేదో పనున్నట్టు దాన్ని అడిగి వెళ్ళిపోతాను. అన్నయ్య జాగ్రత్త అన్నయ్య, అది పసిగట్టిందంటే మొదటికి మోసం వస్తుంది. ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను. అమ్మ వైషు, ముగ్గు చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. నేను హెల్ప్ చేయనా? పర్లేదక్క, అయిపోయింది. భవానీ, చూసినావు నా చిట్టి తల్లిని? ఉదయాన్నే లేచి ఎంత అందంగా ముగ్గులు పెడతా ఉండదో. ఎప్పుడు ఏ పని చేత కాదని నా బిడ్డను తిడతా ఉంటావు కదా. చూడు ముగ్గు ఎంత బాగా పెట్టిందో. కూతురు ముగ్గేస్తేనే ఇంత పొంగిపోతున్నారా? ఆడపిల్లన్నాక అన్ని పనులు రావాలి. ఇలా గంటలు గంటలు ముగ్గేస్తూ వాకిట్లోనే కూర్చుంటే రేపు మొగుడికి ఏమంటు పెడుతుంది? అమ్మా, నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు, మళ్ళీ తిట్టడం మాత్రం మొదలు పెట్టుకో ప్లీజ్ అమ్మా. నాకదే పని అనుకున్నావా ఏంటి? అసలే ఈరోజు వరలక్ష్మి రథం, చాలా పనులున్నాయి. అమ్మా జానకి, రామ్మా లోపలికెళ్ళి పనిచేసుకుందా. వెళ్ళు, తిట్టిన చాలు గాని. చూడు నాన్న, అమ్మా చాలా బాగా వేసినావు చిట్టి తల్లి. రే, ఆ తోరణాలు సరిగ్గా కట్టండి రా, ఎదవలారా మిమ్మల్ని రా.
ఏంటి అలా అరిచావ్? నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఫ్రెష్ అవ్వా? హలో, వ్రతం చేసేది మీరు, నాకేంటి తొందర? అయ్యో బావా, అక్కడ అందరూ రెడీ అయి ఉన్నారు. దాంతో వరకు ఫ్రెష్ అవుదు గాని. హలో హలో హలో, స్నానం చేయమన్నా బాగుంది, తమరెక్కడికి? అంటే ఇవాళ ఆ, నేను నీకు స్నానం చేపిస్తాను బావా. అంటే ఈ రోజు నాకు నేనే స్నానం చేసుకుంటాను. ఓకే, వెళ్ళి నీ పని చేసుకుపో. బావా 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 ప్లీజ్ బావా, నేను స్నానం చేపిస్తాను బావా. ఏయ్, సిగ్గులేదా? నువ్వు నాకు స్నానం చేయించడం ఏంటి? కాబోయే భార్యనేగా, నేను చేపిస్తే తప్పేంటి? హలో, ఇంకా కాలేదు. అవన్నీ నాకు చెప్పకు బావా, నువ్వు ముందు రా. ఏ, వైషు. రా నువ్వు. ఆగు వైషు. ఏ, రమ్మంటుంటే. అరే అంత అర్జెంటా? ఓ 5 days ఆగలేరా? సరే, నాకు రావడం వీలు కాదు. చెక్ ఇచ్చి నా మనిషిని పంపిస్తాను, కలెక్ట్ చేసుకోండి. ఉంటాను. ఆ, పూజ ఏర్పాట్లన్నీ అయిపోయాయండి? అన్నీ అయిపోయినట్టేనమ్మా. అట్టగమ్మా. రే సంబయ్య, తొందరగా కానిండ్రా, పూజకి టైం అవుతా ఉండదు. అమ్మా, ఏంటి బసవా? అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళాలమ్మా. దేనికి? మా నాయనకి ఒంట్లో బాలేదంట, ఆసుపత్రిలో చేర్చినారంట. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామనమ్మా. కుదరదు. ఆగు బసవా, నువ్వు హైదరాబాద్ వెళుతున్నావు, కానీ నీ పని మీద కాదు, నా పని మీద. నేనొక చెక్ ఇస్తాను, అది తీసుకెళ్లి హైదరాబాద్లో ఒక వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. అలాగే అమ్మా. అమ్మా జానకి, చెప్పండి పెద్దయ్య. అంజిగాడు ఎక్కడికి పోయాడమ్మా? ఉదయం నుంచి కనిపించడం లేదు. అది పెద్దయ్య, నాకు మందులు అయిపోయాయి. కర్నూల్లో అవి దొరకడం లేదంట, హైదరాబాద్లో దొరుకుతాయని డాక్టర్స్ చెప్పారంట. అందుకే ఉదయం బస్కే వెళ్ళాడు. అట్నా? సరే, పూజకి టైం అవుతా ఉండదు, పద. అమ్మా రా. అంజిగాడు ఇంట్లో లేడా? ఈ నీల దగ్గర సూర్యకి సంబంధించిన జ్ఞాపకాలు ఏవో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. వాటిని వైషుకు చూపించి నీల బండారం బయట పెట్టాలంటే ఇదే మంచి సమయం. ఏదో ఒక వంక చూపి ఈ నీలని కూడా ఇల్లు దాటించేస్తే దాని రూమ్కు వెళ్ళి వెతకడం నాకు సులువవుతుంది. బసవా, ఆ అంజిగాడు హైదరాబాద్ వెళ్ళాడట. ఒకవేళ వాడక్కడ నీకు తగిలితే వాణ్ణక్కడే క్లోజ్ చేసిరా. అలాగే అమ్మా. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणा ब्राह्मणस्पदः मानस्त्वन्नमोदिभिः शिरसादनं महागणाधिपतये नमः ध्याये
సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః. అయ్యా అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. సరే సరే సా